పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇంగ్లాండ్తో 5వ టెస్ట్లో తొలి రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్లో తడబడుతూనే స్కోర్ బోర్డును 200 పరుగుల మార్క్ను దాటింది. చివరి టెస్ట్లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుందన్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా భారత బ్యాటర్ల ప్రదర్శన ఉంది. 153 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. తొలుత 10 పరుగులకే యశస్వి జైస్వాల్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత 38 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 83 పరుగుల వద్ద రన్అట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. 36వ ఓవర్లో సాయి సుదర్శన్ 4వ వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత నిలకడగా సాగుతున్న బ్యాటింగ్కు ధ్రువ్ జురేల్ వికెట్ డౌన్ కావడంతో బ్రేక్ పడింది. కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 204 పరుగుల వద్ద నాయర్తో పాటు వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఉన్నారు. మ్యాచ్కు వర్షం పలుమార్లు అడ్డంకిగా మారడం, వాన ఆగిన తర్వాత అవుట్ఫీల్డ్ మందగించడం భారత్కు ప్రతికూలంగా మారింది. 3వ వికెట్కు 50 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ భాగస్వామ్యంగా నిలిచింది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఆరంభం నుంచి భీకర్ ఫామ్లో ఉన్న గిల్ తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఓవెల్ మైదానంలో 5వ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ దిగిన కెప్టెన్ గిల్ ఎంతో సమయంగా బ్యాటింగ్ చేస్తూ లంచ్ విరామం లోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండిన ఓ ఆల్ టైమ్ రికార్డును చెరిపివేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 1978-79 విండీస్ సిరీస్లో గవాస్కర్ 732 పరుగులు చేయగా ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో గిల్ ఏ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిరీస్లో గిల్ 737 పరుగులు చేసి కొత్త చరిత్ర రాశాడు. లండన్లో ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 14 పరుగులు చేసి అవుట్ అయిన రాహుల్ ఈ సిరీస్లో తాను ఎదుర్కొన్న బంతుల సంఖ్యను 1000 దాటించాడు. తద్వారా గత 11 ఏళ్ల ఓ టెస్ట్ సిరీస్లో 1000 బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఓపెనింగ్ బ్యాటర్గా రికార్డులోకి ఎక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 3వ భారత ఓపెనర్గా నిలిచాడు. రాహుల్కు ముందు మురళీ విజయ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.